నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన సమయంలో ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఇప్పటి వరకు భూమి సేకరించిన రైతులకు 181 కోట్ల 43 లక్షల రూపాయలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలెక్టర్ వివరించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్&ఆర్, అటవీ భూములపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్&ఆర్, ఇతర సమస్యలపై సమీక్ష సందర్భంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన భూసేకరణ, ఆర్&ఆర్ వివరాలను జిల్లా కలెక్టర్ మంత్రికి తెలియజేస్తూ జిల్లాలోని పెండ్లిపాకల, చింతపల్లి, నెల్లికల్, కృష్ణారాంపల్లి, దున్నపోతులగండి, ఉదయ సముద్రం తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చెల్లింపులకు ప్రభుత్వం నుండి 371 కోట్ల 82 లక్షల రూపాయలు వచ్చాయని, ఇందులో భూములు కోల్పోయిన రైతులకు 181 కోట్ల 43 లక్షల రూపాయలను చెల్లించామని తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్&ఆర్ సమస్యలపై ప్రతిరోజు సమీక్షించడమే కాకుండా వారాంతపు సమీక్షలను నిర్వహిస్తున్నామని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల కింద పోస్ట్ అవార్డు, పిఎన్ స్టేజీ టోకెన్లు తదితర వివరాలను కలెక్టర్ వివరించారు. ఇందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ జిల్లాలో భూమి సేకరించిన రైతులకు త్వరితగతిన చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ భూముల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని, అందువల్ల జిల్లా కలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిర్దేశించిన సమయంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని, ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల పీడీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని లబ్ధిదారులకు చేరేలా చూడాలని, షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖ సెక్రటరీ శ్రీధర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.